హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి ఒక బాధితురాలు 17 ఏళ్ల ఒక మైనర్ బషీర్బాబు పిఎస్ పరిధిలో తిరిగినా కూడా ఎవరు పట్టించుకోక ఒక 2-3 నెలలకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం లోపల నిన్న కేసు బుక్ చేయాలని చెప్పి కేసు బుక్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోంశాఖ మంత్రులు బండి సంజయ్ కి మద్దతుగా ఇన్ని రోజులు కేసులు నమోదు చేయకుండా పోలీసు మాన్యువల్ ఇవాళ పెద్దలకు ఒక తీరు ఉంటాయి, పేదవాళ్ళకు ఒక తీరు ఉంటాయని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగం కూడా బండి సంజయ్ కొడుకును కాపాడడానికి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గంగా వివరిస్తా ఉన్నాం. అదే సామాన్యుడు కనుక తప్పు చేసినట్టు ఒక అనుమానం వస్తే పోలీసులు ఊటిన అర్ధరాత్రి ఎక్కడున్నా తీసుకొచ్చి అరెస్ట్ చేసే పోలీసులు ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద ఇవాళ పోక్సో కేసు నమోదైనా ఇంతవరకు అరెస్ట్ చేయడానికి మేము బీఆర్ఎస్ కెళ్లి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలి, సంజయ్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ కు వస్తున్నటువంటి మోడీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదం ఇస్తున్నటువంటి మోడీ ఈ రోజు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నావు కదా, బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయింది కదా, పోలీసు వాళ్ళు నిరుత్సాహంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ సపోర్ట్ చేస్తుండు, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందమా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన తర్వాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టాలని విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకపోతే బీజేపీ సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఒక మైనర్ బాలిక పైన రేపు చేస్తే ఈ రోజు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇవాళ బండి సంజయ్ తనకు తాను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పటి వరకు కూడా అంటే పేదలు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఇవాళ చట్టము పేదలకు ఒక న్యాయము, ఇలా పెద్దలకు ఒక న్యాయమా? కాబట్టి మేము బీఆర్ఎస్గా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పూర్తిగా విఫలమైపోయాడు కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడు చూసుకుంటే ఆడపిల్లలకి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. అదే బీజేపీ ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తా ఉంటారు. మీ కార్యకర్తలు మీ సెంట్రల్ మినిస్టర్ పిల్లలే ఇట్లా చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడైంది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏం చేస్తుంది మీ ఏబీవీపీ, ఏం చేస్తుంది మీ ఆర్ఎస్ఎస్? ఇట్లాంటి ఒక ఆడపిల్లకి ఒక మైనర్ బాలికకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కొట్లాడకుండా ఎందుకు ఆ పర్సన్ కి అంత సపోర్ట్ చేస్తున్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే గాని బీజేపీ ప్రభుత్వమే గాని ఇట్లాంటి వేస్ట్ ఫెలోస్ ని వెనకేసుకుని వస్తే రేపటి నాడు సమాజానికి మీరు ఏం సందేశం ఇద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నారని బండి భగీరథ్ మీద యాక్షన్ తీసుకోవాలి. బండి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి, లేకపోతే బీజేపీ కార్యాలయాలన్నీ మేము ముట్టడించి నిన్ను గద్దె దింపే వరకు ఊరుకోము. ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ ఇప్పుడు కొట్లాడుతూనే ఉంటదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఖబర్దార్ బండి సంజయ్, ఖబర్దార్ బీజేపీ. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా మహిళల పట్ల బాలికల పట్ల గౌరవం ఉంటే, మీకు నిజంగా ప్రజల సంక్షేమం మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే తక్షణమే బండి భగీరథ గారిని మీరు అరెస్ట్ చేయాలి. అదే విధంగా ఆ అమ్మాయిని రక్షించే బాధ్యత హోంమంత్రిగా మీరు పనిని మీరు చేయకుండా చీకటి ఒప్పందం, లోపాయికారి ఒప్పందం, బీజేపీ పార్టీతో మీరు చేస్తున్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనంగా ఈ రోజు ఈ బండి భగీరథ చేసిన ఈ అఘాయిత్యం అనేది ఈ రోజు స్పష్టంగా తెలుస్తున్నది. మేము మిమ్మల్ని వదిలేది లేదు, బీజేపీ పార్టీని వదిలేదే లేదు, ఆ బండి సంజయ్ గారిని కూడా వదిలే ప్రసక్తి లేదని ఈ రోజు విద్యార్థి విభాగం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది.